ప్రియమైన మధిర పట్టణ వాసులారా, మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రేపు జరిగేటువంటి మధిర మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారిని ఆశీర్వదించి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడం కోసమే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మధిర మనందరిది. మధిర అభివృద్ధి జరగాలి. మధిర ఒక ఆదర్శవంతమైనటువంటి ఎదిగిన పట్టణంగా ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తయారు కావాలి. దానికి కావలసిన మౌలిక వసతులన్నీ ఈసారి చేసుకోవడానికి అదృష్టం కొద్ది అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని ప్రజాప్రభుత్వంలో మీ అందరి చేత ఆశీస్సుతో గెలిచిన నేను ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. మధిర పట్టణాన్ని భవిష్యత్తులో మరో 50 సంవత్సరాలకు పనికొచ్చేటట్టుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ ప్రణాళికలన్నింటినీ అమలు చేయటానికి, అమలు కావటానికి తెచ్చినటువంటి నిధులు నిరుపయోగం కాకుండా సక్రమంగా ఖర్చు పెట్టడానికి ఉపయోగపడే స్థాయిలో ఉండే విధంగా మధిర పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారందరినీ మీరు ఆశీర్వదించి గెలిపించి పంపిస్తే వారందరి చేత మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. మధిర అద్భుతమైనటువంటి పట్టణంగా, నగరంగా ఎదగటం కోసం కావలసిన విధంగా మరో 50 సంవత్సరాలు పనికొచ్చే విధమైనటువంటి అభివృద్ధిని పునాదులు వేస్తా ఉన్నాను, ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాను. దయచేసి మీరు అందరూ, నేను మనస్ఫూర్తిగా రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధినే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఒక్కసారి ఆలోచన చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారం.